హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుంట పొంగన గుంట పొంగడాలు కాదండి, గుంట పూర్ణాలు అయితే చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనం పూర్ణాలకి ఏ పిండి యూజ్ చేస్తామో ఆ పిండితోనే అయితే నేను చూపిస్తానండి. ఒక చిన్న టీ గ్లాసు పచ్చెనగపప్పు అయితే తీసుకున్నానండి. ఇలా ముందుగా చూసుకుని గడ్డిలో నుండి చూసి మొత్తం చూసుకోవాలండి. చూసుకుని వాటర్తో కడిగేసుకుని ముందుగా నానబెట్టేసుకోవాలి. తర్వాత నేను మినపప్పు తీసుకున్నానండి, పొట్టిదే తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. మీ దగ్గర మంచి బియ్యం ఉంటే మంచి బియ్యం తీసుకోండి. మొత్తం నానబెట్టేసుకుని మొత్తం పప్పు బియ్యం కడిగేసుకుని ఇలా అయితే తీసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మనం అట్టుపిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుంటే సరిపోతుందండి. నేను ఆ మిక్సీ పట్టుకున్నప్పుడే పప్పులో ఉప్పు అయితే వేసేసానండి. ఇప్పుడు పప్పు మనం ఉడకపెట్టుకోవాలండి. పప్పు ఉడికిందో లేదో ఇలా అయితే చూసుకుందాం. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకుందామండి. నేను టీ గ్లాసు పప్పు అయితే తీసుకున్నాను. ఆ కొలతతోనే బెల్లం కూడా ఆ టీ గ్లాస్ అయితే వేసుకున్నాను. మీరు ఇంకెక్కువ స్వీట్ తింటారు అనుకుంటే ఇంకో అర గ్లాస్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి. ఇంకా కొంచెం బెల్లం వాటర్గా వస్తాయి కదండి, ఆ వాటర్ అయితే ఇంకొంచెం అయితే ఎగిరిపోవాలండి. ఇంకొంచెం అయితే ఉడకనిద్దాము. చాలా టేస్ట్గా అయితే చాలా ఉంటాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా చాలండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మొత్తం చల్లారిన తర్వాతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అయితే వేసుకున్నాను. మంచి స్మెల్ టేస్ట్ అయితే ఉండిద్దండి. దీని అయితే చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ కొంచెం పొలుగ్గా ఉంటేనే బాగుంటుందండి. నేను ఇలా పచ్చాగా అయితే పట్టుకున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ఉండలుగా అయితే చేసుకోవాలండి. మీరు కావాలంటే వేరే బౌల్లోకి తీసుకోవచ్చు. నేను ఇలా మిక్సీ గిన్నెలోనే ఉంచేసి ఇలా చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నానండి. మనం గుంట పొంగడాలు దాంట్లో వేస్తాం కదండి, చిన్నగా అయితేనే చేసుకోవాలండి ఉండలో. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలా చిన్నగా అయితేనే చేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని నేను ఇలా కొంచెం అయితే చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సైజు. ఇప్పుడు మనం గుంట పొంగడాల ప్యాన్ అయితే తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలండి. తక్కువ నూనెతో మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే నూనె అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్తో రాసుకుంటే మొత్తం అంతా పట్టిద్దండి నూనె. ఇప్పుడు మనం పిండిని ముందు మిక్సీ పట్టేసి ఉంచుకున్నాం కదండి, ఇలా అట్టు పిండిలాగా అయితే ఉండాలండి. ఇలా మనం హాఫే వేయాలండి, ఫుల్గా అయితే వేయకూడదు. వాటిలోనే మనం చేసుకున్న ఉండలు అయితే ఇలా వేసేయాలి. వీటిపైన ఇంకొంచెం ఇలా పిండి అయితే వేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ విధంగా అయితే వేసుకోవాలి. మీరు పైన కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆ గుంట నిండే వరకు పోస్తే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం నూనె అయితే వేయండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా వేసుకుని తింటే పూర్ణాలు చక్కగా సరిపోతుందండి. మనం తినలేమనే ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. మనం ఇలా పూర్ణాలు వేసిన తర్వాత పైన అయితే కంపల్సరీగా ప్లేట్ పెట్టాలండి. ఆ ప్లేట్కి కొంచెం మగ్గు తీయండి, పిండి పిండిగా లేకోకుండా. ఇప్పుడైతే మనం స్పూన్ తీసుకుని ఇలా స్పూన్ సహాయంతో ఇలా తిప్పేసుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియంలోనే ఉండాలండి. ఎక్కువ పెడితే లోన అయితే ఉడకదు. హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మీడియంలోనే ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే ఉడుకుతాయండి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి మొత్తం తిప్పుకున్న తర్వాత. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా అట్టుపిండి కానీ ఉండిద్ది కదండి, దాంట్లో ఇలా మనం పచ్చెనపప్పుతో ఇలా రెడీ చేసుకుని లోనపప్పు ఇలా అయితే వేసి పెట్టండి. వెరైటీగా కూడా ఉంటాయి. మంచి టేస్ట్ అండి. ఆయిల్ అయిపోయిద్దన ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉంటారు. ఈ విధంగా రెండు వైపులా ఇలా అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. నేను మీకు రెండు వైపులా తిప్పి అయితే చూపిస్తున్నాను. అదే ఇడ్లీ పిండి అయితే వెంటనే కలర్ అయితే వచ్చేస్తుందండి. అట్టు పిండి కదండి, మీకు కలర్ ఇలా కొంచెం తక్కువగా ఉంది. నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. లోన మనం ఒక సిమ్లో పెట్టుకోవడం వల్ల పిండి కూడా లోన ఉడికిపోయిద్ది. మంచిగా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి.
చక్కగా మెత్తగా ఉండే గుంట పూర్ణాలండి. ఎంతో టేస్ట్‌గా అయితే ఉంటాయి. చూడండి నేను మధ్యలో కూడా చూపిస్తున్నాను. మీకు చక్కగా ఉడికిపోయి ఎంత చక్కగా ఉందో పూర్ణం చూపిచ్చారా? అదిగో చూడండి ఎంత బాగా చూపిస్తున్నానో. మంచి టేస్ట్. ఎంతో టేస్టీ గుంత పూర్ణాలు రెడీ.